ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని హైకోర్టు జడ్జి సుర్మిల నందా అన్నారు. నస్పూర్లోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం సముదాయంలో రోటరీ క్లబ్ హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో హెల్త్ చెకప్ చేయాలని ఉద్దేశంతో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారని, దీనిలో ప్రధాన ఉద్దేశం ఉద్యోగస్తులు చాలా మంది వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ప్రాథమిక స్థాయిలో చికిత్స తీసుకోకపోవటం వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమస్యను తొలగించడానికి మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c, కార్డియాక్ స్క్రీనింగ్ టెస్టులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దీనితో పాటు మహిళలకు ఎక్స్రే, మెమోగ్రఫీ చేస్తున్నారని, కొంతమందికి కంటి పరీక్షలు, దంత సమస్యలు, ENT పరీక్షలు, జనరల్ మెడిసిన్, గైనిక్ మెడిసిన్ కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టెస్టులు అయిన తర్వాత ట్రీట్మెంట్ చేసి మందులు ఇవ్వటం, ఉద్యోగులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దని ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. Doctors who have come all the way to serve you and to provide all the medicine. Deepajyoti namostute. And they will not find any time for them to get medical tests. Generally, such medical camps are conducted in slums. This concept, and we approached Sri Dayanand Gauri Garu. He readily accepted and he said, "You go ahead with this program." So, serving the public servants, because public servants every day can daily assistance of NIR, DPR. They take out their time at least a day in a year, so that they can get tested and all the medical services can be provided to them. We helping us throughout in arranging such a view. Come here and do this program, and I request all of you avail the service. My hearty pranams. Rehabilitation, education, vocational training, rehabilitation. Upliftment, and that is where we always are. The Legal Services Authority should endeavor. When she dealt with the cases on behalf of Petroleum and Natural Gas. Legal Services Authority, there is a panel of advocates with the Services Authority, Rangareddy District, and myself to all of you, and a warm good morning to all of you. Material and the equipment of women's breast. Thank you very much. भाग्य विधाता पंजाब सिंधु गुजरात गंगा विंध्य हिमाचल तरंगा तव शुभ नाम गाहे तव जय गाथा जय हे भारत ఈ రోజు ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో మెగా మెడికల్ క్యాంప్ క్యాన్సర్, కార్డియాక్ స్క్రీనింగ్, ENT, డయాబెటిక్ ఇంకా డెంటల్ ఈ చెకప్స్ కోసం మెడికల్ క్యాంప్కి చీఫ్ గెస్ట్కి వచ్చిన ఆనరబుల్ జస్టిస్ ఎస్ నందా మేడం గారికి, అదేవిధంగా బోయ శ్రీనివాసులు సార్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారికి, అదేవిధంగా ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్న దియాలిబాయి లాల్చంద్ గౌరీ చారిటబుల్ ట్రస్ట్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ హైదరాబాద్ గారికి, అండ్ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడానికి వచ్చిన అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, అడ్వకేట్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నా నమస్కారం. మనకి రెగ్యులర్ లైఫ్లో ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, డైలీ చాలా స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో కావచ్చు, లేకపోతే కంటిన్యూస్ వర్క్ బిజీలో ఉండడం వల్ల కొన్నిసార్లు ఏదైతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే ఉందో హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, సో దాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది.
అది 1 year 2 year కంటిన్యూస్గా అట్లా మర్చిపోయి ఏదో చిన్నది అయిపోయి లాస్ట్కి మనకి ఒక ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి తెలియడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో తెలిసినప్పుడు మనకి దాన్ని క్యూర్ చేయడం కావచ్చు, లేకపోతే దాన్ని ప్రివెంట్ చేయడం కావచ్చు, చాలా డిఫికల్ట్ టాస్క్. సో ఇట్లా మన ఆఫీసర్స్ ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉండాలి. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేకపోతే అడ్వకేట్ సైడ్ నుంచి కావచ్చు. కాబట్టి ఒక మంచి థాట్తో వచ్చి ఏదైతే ఆఫీసర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, సొసైటీ కోసం పనిచేస్తున్నారు, సో వాళ్ళ కోసం ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలి, వాళ్ళకి హెల్త్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేది గుర్తు చేయాలి, వాళ్ళకి మన సైడ్ నుంచి ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి థాట్తో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా ఈ మెడికల్ క్యాంప్ను యూజ్ చేసుకోండి. మనకి ఏదైనా ఉన్నా కూడా తెలిసిపోతుంది, దానికి ప్రివెంట్ చేసుకోవడానికి, లేకపోతే ఎర్లీ స్టేజ్లో దాన్ని డిటెక్ట్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, క్యూర్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏఓ గారు ఉంటారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఇదొక మంచి అవకాశం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికో వెళ్ళి ఎంతో డబ్బులు పెట్టి అక్కడ ఒక్కొక్క స్క్రీనింగ్ చేయించుకునే బదులు ఇక్కడే అన్ని స్క్రీనింగ్ చేస్తున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఈ అవకాశాన్ని కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. కాబట్టి మరొకసారి ఆర్గనైజర్స్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. It's a divine blessing of God Almighty to be a part of this special event of inauguration of legal awareness camp and also a mega medical camp in my administrative district in the presence of several doctors, several nurses, in the presence of all the judicial officers of this district. The main objective for the enactment of the Legal Services Authorities Act 1987 is to establish or constitute legal services authorities for providing free, competent, effective legal services for the downtrodden, poor and the weaker sections of the society. Article 39A of the Constitution clearly provides that state shall endeavor and make an effort to ensure establishment of legal services authorities so that no citizen, no individual shall be denied his or her opportunity to secure justice on the ground of economic disabilities. The legal aid services is one of the essential functions of a welfare state for a simple reason that in a welfare state, people should have equal access to justice irrespective of the constraints as well as differences in socio-economic backgrounds. This is also the mandate of our Constitution, which guarantees equality before the law and equal protection of law. However, in a society like ours, with varied socio-economic background, it so happens that there has to be a positive intervention by the state and its agencies so that the equal access to justice and equality before law can be ensured. Thus, the positive intervention in the field of justice administration is in the form of legal aid services and legal services provided through National Legal Services Authority as well as state legal services authorities and district legal services authorities. Legal aid is meant to help the persons who are unable to bear the cost of legal services. What started as a mere legal aid has now grown into legal aid clinics, lok adalats, prison legal aid clinics, pension lok adalats, awareness programs propagating legal awareness through mobile vans. We should not stop with the progress that we have made so far. We have to devise new ways to bring smile on the face of the unfortunate ones who do not know what their rights are, and even if they know, how to enforce them. Legal aid defense counsel system offices have been set up across the country to extend legal aid to the marginalized sections of the society. The National Legal Services Authority is taken up this responsibility to ensure and provide free legal aid to the downtrodden, poor and the weaker sections of the society.
There are three major challenges, three major concerns, three major barriers insofar as access to justice is concerned. One, that is cost of litigation, cost of advocacy being very high, and the common person to secure justice, it's very difficult spending huge amounts by paying to the advocates. It is there,